ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి, హెల్త్ బాగాలేదని నేను ఈరోజు నాన్నకి అల్లం పచ్చడి చేస్తున్నానండి. అల్లం పచ్చడికి కావాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ ఇవన్నీ తను చూపిస్తున్నాడు చూడండి. ఇవన్నీ కూడా బెల్లం, మినపప్పు, శనగపప్పు, సరిపడినంత అల్లం, చింతపండు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్రనండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తయారీ విధానం చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కాలి. ఓకే, నన్ను కూడా చూపించవచ్చు మధ్య మధ్యలో. ఇప్పటికి 10 రోజులు 15 రోజులు అవుతుందండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. అస్సలు హెల్త్ బాగాలేదు, ఇక్కడే ఉన్నాను. ఇవాళ నుంచి ఇంకా క్లైమేట్ కూడా చల్లబడింది కదా, అందువల్ల నాన్న అల్లం పచ్చడి చేయమన్నాడు. అల్లం పచ్చడి చేస్తున్నాను, మీ అందరూ కూడా చూసి నేర్చుకోండి, ఓకేనా? ముందు నూనె బాగా వేడెక్కిందండి. ముందు మినపప్పు వేసుకోవాలి, తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. ఇక్కడ చూపించు. మినపప్పు శనగపప్పు కూడా బాగా వేగాలండి. ఇది కొంచెం రెడ్ కలర్లో వేగాక అప్పుడు మనం ఇది ఉంది కదా, ఇప్పుడు మినపప్పు శనగపప్పు కూడా కొంచెం వేగింది కదండి. ఇప్పుడు ఎక్కువ ఎండుమిర్చి వేయకూడదండి, ఘాటు వచ్చేస్తుంది. 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది మనకి అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. అంటే మినపప్పు పూర్తిగా వేగలేదు కదా, చూసారా? ఇది వేగలేనప్పుడే అల్లం కూడా వేస్తే అది వేగి లోపల ఈ అల్లం కూడా దాంతోపాటు సమానంగా వేగుతుందండి. నూనెలో అల్లం బాగా వేగితే మనకి అల్లం పచ్చడికి చాలా బాగుంటుందండి టేస్ట్, అల్లం చట్నీకి. ఇందులోనే మనం ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో తిరగమాత కూడా పెట్టుకోవాలండి. తిరగమాత అంటే పోపు లాస్ట్లో. మనకి పోపుతో పాటు అల్లం కూడా వేగుతూ ఉంటుందండి. వేగడం వల్ల మనకి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా పోపు పూర్తిగా ఎరుపు వచ్చేసాక అల్లం వేసామనుకోండి, ఈ అల్లం వేగి లోపల ఈ పోపు అంతా కూడా ఎర్రగా నల్లగా మాడిపోద్ది అన్నమాట. అందువల్ల పోపు సగం కొంచెం హీట్ ఎక్కాక ఇవి వేసామనుకోండి, అల్లం ముక్కలు కూడా బాగా నూనెలో వేగి టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. కానీ ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఘాటు కూడా ఎక్కువ ఉండదండి. మనం ఇంట్లో బెల్లం వేసుకుంటాం కదా, బెల్లం చింతపండును, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు ఈజీగా బయట పెట్టినా సరే 10-15 రోజులు అయితే మటుకు పాడవకుండా ఉంటుందండి. అల్లం పచ్చడి గారెల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇది కొంచెమే చేస్తున్నాను నేను, ఒక 3 డేస్కే, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అని. నేను అందుకేనండి ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి వీడియోస్ అసలు పెట్టట్లేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాక అప్పుడు వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెం చూసారా, ఎర్రగా వేగింది. ఇప్పుడు అల్లం వేగిన వాసన మనకు తెలుస్తుందండి. ఇప్పుడు మంచి పచ్చి వాసన కాకుండా మనం అల్లం మంచిగా వేగిన స్మెల్ వస్తుంది. అలా అయితే మనకి అల్లం ఘాటు తగ్గుతుందండి. ఇప్పుడు మనం చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా, ఇది కూడా ఇది నూనెలోనే వేసేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి నిల్వ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇలా నూనెలో చింతపండు కూడా వేసి మగ్గించుకుంటే. మా కెమెరామ్యాన్ పొయ్యిలోకి పెట్టేస్తున్నాడండి ఫోను. కొంచెం దూరంగా వెళ్ళి తీయండి సార్. ఇది కాడడ్డేసేస్తుంది. కాడడ్డేస్తుందా? ఓకే, కంప్లీట్గా వేగిపోయిందండి. ఇది చల్లారేక మనం ఇది మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ కూడా వేయాలి, మీకు అది కూడా చూపిస్తాను, ఓకేనా? మా కెమెరామ్యాన్ పాపం రెస్ట్ తీసుకుంటున్నాడండి, అందువల్ల నేనే మిక్సీ ఆడుతున్నాను. చల్లారి లోపల పాపం మా కెమెరామ్యాన్ అలసిపోయారు. సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కావాలంటే మనం చూసుకొని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మనం ఇది ఒకసారి మిక్సీ కొట్టుకున్నాక అప్పుడు మరి తర్వాత బెల్లం వేసుకోవాలండి.
బెల్లం అంతా కూడా వేసేసుకున్నామండి. ఇందాక మనం తీసిన బెల్లం అంతా కొంచెం ఇందాక మనకు కళాయిలోకి మిగిలిన నూనె కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం ఎలా బెల్లం పాకం ఎలా వస్తుందో చూసుకొని అప్పుడు దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి మనం ఇందులోకి. దాన్ని బట్టి అప్పుడు తగ్గించుకోవడం పెంచుకోవడం మనకు తెలుస్తుందండి. ఇప్పుడు బెల్లం కూడా వేసి ఆడామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం దీన్ని బట్టి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం బెల్లం తక్కువైందండి, అందువల్ల నేను ఇంకా కొంచెం బెల్లం ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి. ఉప్పు అది కూడా చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు. నాకు బెల్లమే తక్కువైందండి, మిగతా అంతా సరిపోయింది. అందుకని బెల్లం ఇంకొక 4 ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇంక ఈ వాటర్ ఇలా ఉన్నప్పుడు మటుకు అసలు ఇంకా నీళ్ళు వేయకూడదండి, ఎందుకంటే బెల్లం ఇప్పుడు మిక్సీ కొడతాం కదా, అది పాకంలో అయిపోద్ది. అందువల్ల ఇంకా వాటర్ వేయకూడదు. ఇప్పుడు చూసారు కదండి, మిక్సీ పని అంతా చక్కగా అయిపోయింది. చక్కగా మిక్సీ మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాతకి కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు తిరగమాతకి ఏంటంటే కావాలో చూస్తాను అంటున్నాను. తిరగమాతకి కొంచెం మినపప్పు అండి, మనకు ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలండి. తిరగమాత చక్కగా వేడెక్కిపోయింది. మా కెమెరామెన్ లేరు కదండి, అందువల్ల తిరగమాత కూడా ఒక చేత్తో పట్టుకొని సెల్ ఒక చేత్తో వేస్తున్నాను. కొంచెం ఏమైనా కనిపించకపోతే ఏమనుకోకండి. ఇగోండి, తిరగమాత చక్కగా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పచ్చడంతా కూడా మనకు చూసారా ఎంత తక్కువ అల్లం ముక్క వాటికి ఇంత పచ్చడి వచ్చింది. చూసారా ఎంత బాగా మనకి పచ్చడి వచ్చిందో. ఇంకా మనకి ఈ దగ్గర మనకి 4-5 రోజులు వచ్చేస్తుందండి. నేను ఒక చేత్తోనే కదా కలపలేకపోతున్నాను. మనం చక్కగా పోపు అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి అల్లం పచ్చడి రెడీ. మనకి గిన్నె సైజ్ చూసారా, ఇంత పెద్ద గిన్నెతో వచ్చింది. ఈజీగా మనకి 10-15 రోజులు వచ్చేస్తుందండి. ఒకరికైతే లేదా వారం రోజులు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఇంట్లో అల్లం పచ్చడి తయారు చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా సింపుల్ పద్ధతిలో మీకు ఇది తయారీ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది మీకు ఇది. పచ్చడి అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నాను. నాన్నకి పచ్చడి అయితే చాలా ఇష్టం అండి. అందుకని నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు టిఫిన్ పట్టుకెళ్తారండి నైట్ టైము. అందువల్ల ఈ చట్నీ పట్టుకెళ్తాను అన్నారు, అందుకని చేశాను. ఓకేనా, మీ అందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుతుంది. నేను మీకు ఏమైనా కానీ అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.